హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు లేటెస్ట్ లీవ్స్ అండ్ లైన్స్. శాలింగర్ క్యారికేచర్ పెన్సిల్ స్కెచ్ను డ్రా చేస్తున్నా. శాలింగర్ గారిని పెన్సిల్తో క్యారికేచర్ లాగా గీస్తూ చూపిస్తున్నా. ఫస్ట్ ఐస్ను పెద్దగా ఓపెన్ చేసి చూస్తున్నట్లుగా గీస్తూ, కనురెప్పల్ని డ్రా చేస్తూ, ఐలైన్స్ను గీస్తూ, హైబ్రోస్ని డ్రా చేస్తూ, ముక్కును పొడుగ్గా కొంచెం పక్కకి తిరిగి ఉన్నట్లుగా డ్రా చేస్తూ, మౌత్ను టీత్ కనపడేలాగా డ్రా చేస్తూ, ఫేస్ను వంకర్ టింకర్గా గీస్తూ, ఫోర్ హెడ్ని డ్రా చేస్తూ, ఇయర్ని గీస్తూ, హెయిర్ని డ్రా చేస్తూ, కొన్ని డీటెయిల్స్ షేడింగ్స్ ఇస్తూ, ఫేస్ లైన్స్ని గీస్తూ స్కెచ్ను డ్రా చేస్తున్నా. జెరమ్ డేవిడ్ శాలింగర్ ఒక అమెరికన్ రచయిత. అతని 1951 నవల ది క్యాచర్ ది రైకి ద్వారా ప్రసిద్ధి చెందారు. శాలింగర్ రెండవ ప్రపంచ యుద్ధంలో పనిచేశారు. 1940స్లో బుక్స్లో కథలను రాసేవారు. 1919 జనవరి 1న న్యూయార్క్లో పుట్టారు. జనవరి 27, 2010లో 91 సంవత్సరాల వయసులో మరణించారు. ఈ క్యారికేచర్ మీకు నచ్చుతుందని అనుకుంటున్నా. మీరు కూడా ట్రై చేయండి. నేను ఎలా గీసినానో గమనిస్తే మీరు కూడా ఈజీగా గీసేయగలుగుతారు.